सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। మనం కఠోపనిషత్తు 2వ అధ్యాయంలో 2వ వలిలో 12 మంత్రాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు 13 నుంచి మొదలు పెట్టాలి. జరిగినటువంటి తరగతిలో 9వ మంత్రం ఈ మాదిరిగా ఉంది. అగ్నిర్యథైకో భువనం ప్రవిష్టో రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తదా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. ఈ మంత్రంలో యమధర్మరాజు అగ్ని అంటే ఈ ఉష్ణతత్వము అంతటా ఉన్నది, అంతటా ఉన్నటువంటి ఉష్ణతత్వము అనేకంగా బాసిల్లుతోంది. ఏ రూపంలో ఉంటే ఆ రూపానికి సంబంధించినటువంటి ఆకారాన్ని సంతరించుకుంటోంది. మనిషిలో ఉన్నటువంటి ఉష్ణతత్వం మనిషి ఆకారంలో ఉంది. జంతువులో ఉన్నటువంటి ఉష్ణతత్వం జంతువు ఆకారంలో ఉంది. కానీ ఉష్ణతత్వం మాత్రం ఒకటే. ఒకే ఉష్ణతత్వం అనేకంగా కనిపిస్తోంది. తదా ఏకః సర్వభూతాంతరాత్మ. అన్ని భూతరాశిలో ఉండేటటువంటి ఆ అంతరాత్మలో ఉండేటటువంటి ఆత్మ ఒకటే. రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. అన్ని రూపాల్లోనే కాదు బయట కూడా ఉంది. అంటే లోపల బయట అంతటా కూడా ఈ అగ్నితత్వం ఎలాగైతే నిండి ఉందో ఆ అగ్నితత్వంలాగా ఇది అంతటా కూడా ఉంది అంటూ చెప్పాడు. ఆ తర్వాత యోని మన్యే ప్రపద్యంతి శరీరత్వాయ దేహినః స్థాణు మన్యేను సంయంతి యథా కర్మ యథా శ్రుతం. కొందరు జీవులు సరైన జీవనం పొందడం కోసం యోనిని ఆశ్రయిస్తారు. స్థాణుం అన్యే. మరికొంతమంది అజ్ఞానులు చెట్లలాగా జంతువుల్లాగా, తర్వాత ఈ కొండలు గుట్టలు లాగా పుడుతూ ఉంటారు. అన్సంయంతి. అనుసంయంతి అంటే పుడుతూ ఉంటారు. యథాకర్మ యథాశ్రుతం. మనం చేసుకున్నటువంటి కర్మలను బట్టి మనకు వచ్చేటటువంటి జన్మలు ఆధారపడి ఉంటాయి అంటూ చెప్పాడు. అంటే ఇక్కడ కర్మ సిద్ధాంతాన్ని యమధర్మరాజు మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నాడు. పునర్జన్మ ఉంది అనేటటువంటి విషయాన్ని ఈ మంత్రంలో మనకి యమధర్మరాజు చెప్తున్నాడు. పునర్జన్మ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. మన వైదిక సాంప్రదాయంలో పునర్జన్మ వల్లే మనం అనేక రకాలైనటువంటి ఈ సమస్యల్ని మనం ఎదుర్కోగలుగుతున్నాం. లేదంటే మతము అనేది అర్ధరహితంగా అయిపోతుంది. భగవంతుడు ఒక పక్షపాతి అనేటటువంటి విషయం పునర్జన్మ కానీ లేనట్టయితే భగవంతుడు పక్షపాతి అనేటటువంటి అభియోగం భగవంతుడి మీద ఏర్పడుతుంది. పునర్జన్మ ఉంది అని శాస్త్రం చెప్పడమే కాదు, మనకి అనుభవంలో కూడా తెలుస్తోంది. అనుభవంలో ఈ చైల్డ్ ప్రాడిగీస్ కొంతమంది కనిపిస్తూ ఉంటారు. ఆ చైల్డ్ ప్రాడిగీస్ ఉండడం వల్ల పునర్జన్మ ఉంది అని నమ్మవలసినటువంటి ఒక సందర్భం ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా పునర్జన్మని గురించి చెప్పేటటువంటి అతి ముఖ్య మంత్రం ఇది. ఈ పునర్జన్మ వల్ల ఆ జీవి తన ప్రారబ్ధాన్ని అనుభవిస్తాడు. అయితే మళ్ళీ జన్మ రాకూడదు అనుకున్నట్టయితే ఆ జన్మ మనుష్య జన్మ అయితే జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞాన నిష్టలో ఉన్నట్టయితే మరు జన్మ రాదు. ఇక్కడ నచికేతుడు అడిగినటువంటి 2 ప్రశ్నలు
జీవుడు ఉన్నాడు అని కొంతమంది అంటారు, జీవుడు లేడు అని కొంతమంది అంటారు. ఈ విషయం మీద సందేహం ఉంది అన్నాడు. జీవుడు లేడు, జీవుడు ఇక్కడి నుంచి వెళ్ళి మరొక లోకానికి చేరుకుంటున్నాడు అని ఆ యమధర్మరాజు అజ్ఞాని మరణానంతరం ఆ జీవి తన యొక్క ప్రారబ్ధ కర్మని అనుసరించి ఆయా జీవితాల్ని అనుభవిస్తూ ఉంటాడు అని చెప్పుకొచ్చాడు. అదే జ్ఞాని మరణానంతరం అతనికి మరు జన్మ లేదు. ఎందువల్ల లేదు? ఈ సూక్ష్మ శరీరం విచ్ఛిన్నం అయిపోయింది, కారణ శరీరం కారణ ప్రపంచంలో కలిసిపోయింది, స్థూల శరీరం స్థూల ప్రపంచంలో కలిసిపోయింది. ఇంకా ఈ శరీర కూటమి లేదు కాబట్టి అతనికి పునరపి జననం పునరపి మరణం అనేటటువంటి సంసార చక్రం ఇంకా లేదు. ఈ రెండో ప్రశ్నని చాలా లఘువుగా ఈ మంత్రంలో చెప్పి మళ్ళీ మొదటి ప్రశ్నకి మళ్ళీ వస్తున్నాడు యమధర్మరాజు. రెండో ప్రశ్న యొక్క సమాధానం చాలా చిన్నది. మొదటి ప్రశ్న, ఆత్మకి మరణము లేదు, ఆత్మ ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది అనే విషయం కొంచెం అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి, సూక్ష్మత్వా దుర్విజ్ఞేయత్వాత్, ఇది తెలుసుకోవడం చాలా కష్టం కాబట్టి దీన్ని బాగా విస్తారంగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు. వాయుర్యథైకో భువనం ప్రవిష్ట రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తదా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. ఏకః వాయుః భువనం ప్రవిష్టః. వాయువు ఒకటే, అది జగత్తంతా కూడా నిండి ఉంది. జగత్తంతా నిండి ఆ జగత్తులో సంచరిస్తూ ఉంటుంది. ఏ రూపంలో అది ప్రవేశిస్తే ఆ రూపాన్ని ధరిస్తూ ఉంటుంది. జీవుల్లో ప్రాణమయ కోశంగా ఉంటుంది. ప్రాణమయ కోశం ఆకారం ఎలా ఉంటుంది, ఆ జీవి యొక్క ఆకారం ఎలా ఉంటుందో ఆ ఆకారాన్నే ప్రాణమయ కోశం కూడా పొంది ఉంటుంది. కాబట్టి రూపం రూపం ప్రతిరూపో బభూవ, ప్రతి జీవిలోనూ ఆయా రూపాల్లో అది విలసిల్లుతూ ఉంటుంది. అంతేకాదు ఇది బయట కూడా ఉంది అన్నట్టుగా చెప్తున్నాడు. ఏకస్తదా సర్వభూతాంతరాత్మా, ఏకము, ఇది ఒకటే. ఈ వాయువులు అనేకంగా లేవు. వాయువులు మనం వాటి యొక్క ఆ రసాయనిక పదార్థాలను చూస్తే ఒకటి ఆక్సిజన్ అని, ఒకటి నైట్రోజన్ అని, కార్బన్ డైఆక్సైడ్ అని, ఇలా రకరకాల పేర్లు పెడతాం. కానీ వాయు తత్వం మాత్రం ఒకటే. కాబట్టి తదా ఏకః, ఆ ఒకటే అయినటువంటి వాయువు ఎలాగా అనేక రూపాల్లో ఇక్కడ వ్యవహారం చేస్తుందో అలాగే తదా ఏకః, ఆ విధంగా ఒకటే అయినటువంటి ఆత్మ సర్వభూతాంతరాత్మ, అన్ని భూతరాశుల్లోనూ అంతఃకరణలో ఉన్నది. రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ, అది ప్రతి జీవరాశిలోనూ మాత్రమే కాదు బయట కూడా ఉంది. లోపల బయట అంతటా నిండి ఉన్నది. సూర్యో యథా సర్వలోకస్య చక్షుః న లిప్యతే చాక్షుషైర్బాహ్యదోషైః ఏకస్తదా సర్వభూతాంతరాత్మా న లిప్యతే లోక దుఃఖేన బాహ్యః. సూర్యో యథా సర్వలోకస్య చక్షుః, ఇక్కడ ఈ సూర్యుడు సమస్త జగత్తుని ప్రకాశింపజేస్తూ ఉంటాడు. ఆయన కన్నులాంటివాడు, సమస్త జగత్తుకి కన్నులాంటివాడు. ఆయనే దృష్టిని ప్రసాదించేవాడు. ఆయన ఈ దృష్టిని ప్రసాదిస్తున్నా కూడా ఈ బాహ్యంగా ఉండేటటువంటి దోషాలేవి ఆయనకి అంటుకోవు. బాహ్యమైన దోషాలు ఆయనకి అంటుకోవు, ఆయనకి చెందవు. ఏకస్తదా సర్వభూతాంతరాత్మా న లిప్యతే లోక దుఃఖేన బాహ్యః. అదేవిధంగా ఈ భూతరాశిలో ఉండేటటువంటి అంతరాత్మ బాహ్యమైనటువంటి ఈ దోషాల వల్ల అది
దుఃఖించదు, ఈ బాహ్యమైన దోషాలు దాన్ని బాధింపవు. నలిప్యతే, నలిప్యతే అంటే ఆ దోషాలేవి దానికి అంటుకోవు. ముందు మంత్రం మనకి అభిన్నత్వాన్ని చెప్పింది. ఈ మంత్రంలో ముఖ్యంగా మనకి అసంగత్వము, అసంగోహం అయం పురుష అంటాడు. ఆ విధంగా ఈ అసంగత్వాన్ని చెప్పడం కోసం ఈ సూర్యుడి యొక్క ఉదాహరణను తీసుకున్నాడు యమధర్మరాజు. అసంగము అంటే ఆ సూర్యుడి యొక్క కాంతి వల్లే ఇక్కడ లోక వ్యవహారం అంతా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ లోకంలో ఉండేటటువంటి మంచికి చెడుకి ఆ కాంతి బాధ్యత వహించదు. కాంతి అసంగము, మంచి అంటుకోదు, చెడు అంటుకోదు, పాపము లేదు, పుణ్యము లేదు. అదేవిధంగా ఈ ఆత్మ సాక్షి రూపంలో ఈ జీవుల్లో వ్యవహారం చేస్తోంది, సాక్షి రూపంలో వ్యవహారం చేస్తోంది. కాబట్టి ఆ ఆత్మకు ఇక్కడుండేటటువంటి దుఃఖం గాని, ఇక్కడుండేటటువంటి ఆనందం గాని ఆత్మకు చెందదు. ఆత్మ అసంగము. ఈ బయట ఉండే దోషము అంటే ఆంతర దోషాలు కొన్ని ఉన్నాయి, బాహ్యమైనటువంటి దోషాలు మరికొన్ని ఉన్నాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అని ఈ విధంగా అనేక రకాలైనటువంటి ఈ వికారాలు పోతూ ఉంటుంది మనస్సు. ఈ వికారాలేవి కూడా ఆత్మకు చెందవు. ఆత్మ అసంగము అని చెప్పడమే మనకి ఈ సూర్యుడి యొక్క ఉదాహరణ చెప్తూ యమధర్మరాజు ఆత్మ యొక్క అసంగత్వాన్ని తెలియజేస్తున్నాడు. ఆత్మ యొక్క సర్వవ్యాపకత్వాన్ని వాయు రూపంలో చెప్పాడు. ఆత్మ యొక్క అభిన్నత్వాన్ని ఆ అగ్ని రూపంలో చూపించాడు. ఆత్మ యొక్క ఈ అసంగత్వాన్ని ఈ సూర్యుడు ఉదాహరణలో చెప్తున్నాడు. ఏకోవసి సర్వభూతాంతరాత్మా ఏకం రూపం బహుదా యక్కరోతి తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. ఏకః వసి, ఒకటే స్వతంత్రమైనటువంటి ఈ ఆత్మ, సర్వభూతాంతరాత్మ, అన్ని జీవరాశుల్లో ఉండేటటువంటి ఆత్మ ఇది ఒకటే, స్వతంత్రమైనది. ఆత్మలో అనేకం లేవు, ఒకే ఒక ఆత్మ. ఈ ఒకే ఒక ఆత్మ ఇది స్వతంత్రమైనది అంటే ఆ శరీరాల మీద ఆధారపడి లేదు. నిజానికి ఆ శరీరాలే ఆత్మ మీద ఆధారపడి ఉన్నాయి. ఎవరైతే ఈ విషయాన్ని గ్రహించి ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకుని ఆత్మనిష్టలో ఉంటారో తం ఆత్మాస్థం ఏ ధీరాహ అనుపశ్యంతి, ఏ వివేకవంతుడు ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకుని ఆత్మ దర్శనాన్ని చేస్తూ ఉంటాడు. ఆత్మదర్శనం అంటే ఆత్మ యొక్క లక్షణాన్ని గ్రహిస్తూ ఉంటాడు, ఆ ఆత్మనిష్టలో ఉంటాడో తేషాం, వారికే ఆ ఆత్మని తేషాం శాశ్వతం సుఖం న ఇతరేషాం, అటువంటి వాళ్ళకే శాశ్వతమైనటువంటి సుఖము లభిస్తుంది. న ఇతరేషాం అంటే మరి ఇతరులకు కాదు. ఇక్కడ సర్వభూతాంతరాత్మ అంటే పరమాత్మ, ఆత్మాస్థం అంటే జీవాత్మ, ఏకరూపం, ఏకరూపం అంటే ఐక్యం. ఈ రెండు ఒకటే. ఆత్మ, జీవాత్మ, పరమాత్మ రెండూ ఒకటే అని మహావాక్యం. ఇక్కడ అన్ని మహావాక్యాలు చెప్తున్నాడు. ఆ జీవుడు ఈశ్వరుడు ఒకటే అని. సుఖం శాశ్వతం, సుఖం శాశ్వతం అంటే ఇది ఫలం. ఎవరైతే ఈ జీవుడికి ఈశ్వరుడికి భేదాన్ని ఎంచకుండా అభేదాన్ని చూస్తున్నాడో అటువంటి ఆ వివేకవంతుడికి సుఖము. ఎటువంటి సుఖము? శాశ్వతమైనటువంటి సుఖము. న ఇతరేషాం, మరి ఇతరులకి ఇటువంటి అవకాశం లేదు. ఇతరులు దుఃఖంలో ఉంటారు,
ఈ జ్ఞాని మాత్రం ఆనందంలో ఉంటాడు అని ఆ ఆత్మజ్ఞానం యొక్క ఫలాన్ని కూడా చెప్పాడు. ఈ దిశలో ఇంకా మరికొన్ని విషయాలు చెప్తూ ఆ యమధర్మరాజు ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నాడు. అది 13వ మంత్రంలో ఉంది, అదేదో చూద్దాం. నిత్యో అనిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం యో విదదాతి కామాన్ తమాత్మస్థం యోను పశ్యంతి ధీరాః తేషాం శాంతి శాశ్వతి నేతరేషాం. ఈ అనిత్య వస్తువుల్లో నిత్యమైనటువంటిది ఆత్మ. అనిత్య వస్తువుల్లో నిత్యమైనది ఆత్మ అంటే ఏమిటి? ఈ దేహము నిత్యం కాదు, మనస్సు నిత్యం కాదు, బుద్ధి నిత్యము కాదు, మనం అనుకునేటటువంటి దేహేంద్రియ మనోబుద్ధులు ఏవి కూడా నిత్యము కాదు. ఈ జగత్తు కూడా నిత్యం కాదు. జాయతే గచ్చతే ఇది జగత్. వచ్చిపోయేది ఏదైతే ఉందో అదే జగత్తు. ఇక్కడ కనిపించే సమస్త వస్తు జాతము కూడా వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ప్రతిదానికి పుట్టుక ఉంది, తర్వాత మరణము ఉంది. కాబట్టి ఈ అశాశ్వతమైనటువంటి వస్తువుల్లో నిత్యమైనది ఈ ఆత్మ. ఈ వస్తువులు ఇక్కడ ప్రకటింపబడుతున్నాయి, ఇక్కడ ఈ వస్తువులు వ్యవహారం చేస్తున్నాయి అంటే దానికి కారణము ఆ ఆత్మ మాత్రమే. ఆత్మే వీటన్నిటికీ కారణము. చేతనశ్చేతనానాం, చేతనానాం చేతనః అంటే ప్రాణులలో చైతన్యము ఈ ఆత్మ. ప్రాణులలో చైతన్యం ఈ ఆత్మ అంటే ఈ ప్రాణుల్లో ఈ దేహము, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా జడ వస్తువులు. ఈ జడ వస్తువులు చేతన క్రియలు చూపించలేవు, మాట్లాడలేవు, తర్వాత కదలికలు చేయలేవు, వ్యవహారం ఏది నడపలేదు. ఎందుకంటే అది జడ వస్తువు. ఆ జడ వస్తువులు చేతనవంతంగా వ్యవహారం చేస్తున్నాయంటే ఆ చైతన్యము, ఆ ఆత్మే దానికి కారణము. అనేకంగా కనిపిస్తున్నటువంటి వస్తు జాతంలో, ఈ జీవరాశిలో ఏకంగా ఉన్నది ఆ ఆత్మ మాత్రమే. ఇక్కడ ఈ జీవరాశికి కోరికలు తీర్చేవాడిగా ఎవరైతే ఉన్నాడో ఆ భగవంతుడు ఆత్మరూపంగా సర్వభూతరాశిలోనూ హృదయంలో ఉన్నాడు అని ఏ వివేకవంతుడైతే గ్రహిస్తాడో, ఏ వివేకవంతుడు ఈ విధమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని కలిగి ఆ ఆత్మనిష్టలో ఉంటాడో అటువంటి జ్ఞానికి శాశ్వతమైనటువంటి శాంతి దొరుకుతుంది. తం ఆత్మాస్తం యహ అనుపశ్యంతి ధీరాహ. ధీరాహ అని వాడుతున్నాడు. ధీరాహ అంటే ఈ వివేకవంతుడు. ధీరాహ అంటే కండలు ఉన్నవాడని కాదు, ధైర్యం ఉన్నవాడని కాదు. ఇక్కడ ధీరాహ అంటే ఎవరైతే ఆత్మానాత్మ వివేకం చేస్తారో అటువంటి ధీశాలి. ఆత్మానాత్మ వివేకం చేయడానికి చాలా ధీశక్తి ఉండాలి. ఎందుకంటే మన అనుభవం వేరు, ఇక్కడ శాస్త్రం చెప్పేటటువంటి విషయం వేరు. ఆ అనుభవాన్ని తోసిపుచ్చాలి. అనుభవాన్ని తోసిపుచ్చాలంటే దానికి ఎంతో వివేకం కావాలి. అందుకని ధీరాహ అనే పదం వాడుతూ ఉంటాడు. తేషాం శాంతిం, అటువంటి వాడికే శాంతి. ఎటువంటి శాంతి? శాశ్వతి శాంతి. శాశ్వతమైనటువంటి శాంతి, సుఖము, ఆనందము లభిస్తుంది. నా ఇతరేషాం, మరి ఇతరులకు అది లభ్యము కాదు అంటూ చెప్పాడు. ఇది కూడా ఒక మహావాక్యమే. ఇందులో కూడా పరమాత్మ స్వరూపం వస్తోంది, జీవ ఈశ్వర ఐక్యం వస్తోంది, ఐక్య జ్ఞాన ఫలం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఈ మంత్రాలన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటి మంత్రాలు. సర్వ అధిష్టానంగా పరమాత్మ కారణ రూపంగా నిత్యం, సర్వ అధిష్టానమైనటువంటి పరమాత్మ కారణ రూపంగా తీసుకున్నట్టయితే నిత్యము. అదే కార్యరూపంగా అంటే ఆయన ఈ ప్రపంచంగా, ఈ జీవులుగా ఇక్కడ వ్యక్తమవుతున్నాడు, అభివ్యక్తమవుతున్నాడు. కాబట్టి కార్యరూపంగా అనిత్యము.
కార్యంలో ప్రతిదానికి ఒక డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ ఉన్నాయి. ఆయారాం గయారాం, అరైవల్స్ అండ్ డిపార్చర్స్, ప్రతిదీ కూడా వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. కాబట్టి కార్యరూపంగా అనిత్యము, కారణరూపమైనటువంటి ఆత్మ నిత్యము. మొదటి 2 పాదాలు పరమాత్మ తత్వాన్ని వివరిస్తున్నాయి. ముందు మంత్రంలో పరమాత్మని జగత్ కారణంగా చెప్తే, ఈ మంత్రంలో పరమాత్మ సర్వ అధిష్టానము అని చెప్తున్నాడు యమధర్మరాజు. సర్వ అధిష్టానం అంటే ఇక్కడ ఉండేటటువంటి జీవరాశికి ఆ మూలము ఆత్మ. ఆత్మ లేనట్టయితే ఇక్కడ ఏది కూడా వ్యవహారం చేయలేదు. ఆ బంగారు ఆభరణాలు ఉన్నాయి, బంగారు ఆభరణాలకి బంగారమే అధిష్టానం. ఈ ఆభరణం మీరు ఉంచుకుని నాకు బంగారం ఇవ్వండి అంటే ఇవ్వలేరు, ఎందుకంటే ఆభరణమే బంగారము. బంగారమే అధిష్టానంగా కలిగి ఆభరణం ఉంది. ఆ బంగారం లేకపోతే ఆభరణమే లేదు. ఆ విధంగా సర్వ అధిష్టానము ఈ ఆత్మ. బ్రహ్మ నిత్యము, అదే శాశ్వతము. ఆ శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి బ్రహ్మని ఎక్కడ వెతకాలి? ప్రతి అశాశ్వతమైన వస్తువు అంతటా ఉంది. ప్రపంచాన్ని వదిలి ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు. చేతనానాం చేతనః, ప్రతి ప్రాణిలోనూ చిద్రూపంలో ఉంది. ఉదాహరణకు ఈ చేతిని తీసుకున్నట్టయితే చేయంతా కూడా ఈ కాంతి వ్యాపించి ఉంది. కాంతి కోసం మనం ఎక్కడికో వెళ్ళని అవసరం లేదు. ఏ వస్తువును చూసినా ఆ వస్తువు కాంతిని వ్యక్తం చేస్తూనే ఉంటుంది. కాంతి అంతటా ఉంది. చెయ్యి తీసినా ఉంది, చెయ్యి ఉంచినా కూడా ఉంది. అలాగే శరీరం ప్రతి అణువులోనూ చైతన్యం ఉంది, అది నిత్యమైనది. ఇంకొక ఉదాహరణ అగ్ని. అగ్నితో చేరితే వస్తువు కూడా వేడిగా ఉన్నట్టు ఎలా అనిపిస్తుందో అలాగా ఈ జడ పదార్థం కూడా చేతన తత్వాన్ని పొంది చేతనవంతంగా వ్యవహారం చేస్తుంది. ఇది నిర్గుణ పరబ్రహ్మ. ఒకే ఆత్మ అనేకంగా మనకి బాసిల్లుతోంది. తమ ఆత్మాస్తం యహ అనుపశ్యంతి ధీరాః. ఆ బ్రహ్మ దేహేంద్రియ మనోబుద్ధుల్లో చైతన్య రూపంగా ప్రకాశిస్తోంది, వస్తువుగా కాదు. ఆలోచనలు ఉన్నా ఆలోచన లేని మనసుని సాక్షి చైతన్యంగా చూసేది ఆ బ్రహ్మే. కానీ ఇది అందరూ గుర్తించరు. ధీరాహ, ధీరాహ అంటే ఎవరైతే వివేకవంతుడో, ఎవరైతే ఆత్మానాత్మ వివేకం చేస్తాడో అటువంటి వివేకవంతుడు మాత్రమే దీన్ని తెలుసుకోగలడు. తేషాం శాంతి, శాశ్వతీ శాంతి. అటువంటి వివేకవంతుడికే శాశ్వతమైన సుఖము, శాంతి లభిస్తుంది. న ఇతరేషాం. శాంతి అంటే ఇక్కడ శంకర భగవత్పాదులు దుఃఖ నివృత్తి కలుగుతుంది అని చెప్తున్నారు. దుఃఖ నివృత్తి అంటే ఎప్పుడైతే ఆత్మలో నిలబడ్డాడో, ఆత్మతత్వంలో ఆత్మే నేను అనేటటువంటి ఆ ఆత్మనిష్టలో ఉన్నాడో, అదే నిజము అనేటటువంటి ఆత్మ తత్వాన్ని నిజత్వంగా స్వీకరించాడో అటువంటి వ్యక్తికి ఇక్కడ ఉండేటటువంటి దుఃఖము అంటదు. అదే శాశ్వతి శాంతిం అంటే అర్థం. న ఇతరేషాం. న ఇతరేషాం అంటే మనం ఆనందంగా జీవన్ముక్తులుగా జీవించాలంటే వేరే మార్గము లేదు. న ఇతరేషాం. న ఇతరేషాం అంటే మరొక మార్గము లేదు, ఇదొక్కటే మార్గం. నాణ్య పంథ అయనాయ విద్యతే అన్నట్టుగా అనమాట. న ఇతరేషాం, ఇదొక్కటే మార్గం. అంటే జ్ఞాన మార్గం ఒక్కటే మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇక్కడ ఉండేటటువంటి దుఃఖాన్ని దూరం చేసి ఆనందాన్ని మీకు ఇస్తుంది, ఆత్యంతికమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. తదేతదితి మన్యంతే అనిర్దేశ్యం పరమం సుఖం కథం ను తద్విజానీయాం కిము భాతి విభాతి వా. గుర్తించి చెప్పడానికి అశక్యమైనది. అనిర్దేశ్యం అంటే ఇది ఫలానా అని చెప్పడానికి సాధ్యం కాదు. ఎందుకంటే ఇంద్రియ అగోచరం అని పదే పదే చెప్తున్నాం.
ఇంద్రియాలతో తెలుసుకునేది కాదండి అని చెప్తున్నాం. కాబట్టి అనిర్దేశ్యం, అనిర్వచనీయం అని చెప్పడం అనమాట. మనస్సుతో ఊహించేది కాదు, ఇంద్రియాలతో గ్రహించేది కాదు. ఇంద్రియాలతో ప్రత్యక్షంగా ఒక స్థూల వస్తువుగా చూపించడానికి వీలు కానిది అనిర్దేశ్యం. పరమం అంటే అతి శ్రేష్టమైనది. తత్సుఖం, ఆ ఆనందాన్ని ఏతత్ ఇతి ప్రత్యక్షంగా మన్యంతే. మన్యంతే అంటే దాన్ని తెలుసుకుంటున్నారు ఎవరు? జ్ఞానులు. తత్ కిం భాతి, కిం భాతి అంటే స్వయంగా ప్రకాశిస్తోందా, వా విభాతి లేదా మరొక దాని చేత ప్రకాశింపబడుతోందా, కథంను విజానీయాం, ఈ విషయం నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని మళ్ళీ నచికేతుడు ఒక ప్రశ్న వేశాడు. ఆ నచికేతుడు ప్రశ్న ఏంటి? ఇక్కడ ఈ చేతనమైనటువంటి ఈ శరీరాలు, ఈ ప్రాణులు, ఇవన్నీ అవి స్వయం ప్రకాశమా, లేకపోతే ఈ ప్రకాశం వేరే దేని నుంచోనైనా వస్తుందా? ఇక్కడ ఉండేటటువంటి ఈ జీవరాశి ఈ అనుభవాలన్నీ స్వయం ప్రకాశమైనటువంటి ఆ తత్వంతో అవి పొందుతున్నాయా, లేకపోతే వేరే ఎక్కడి నుంచో ఈ ఈ చేతనత్వాన్ని అరువు తెచ్చుకుని ఇక్కడ ఈ అనుభవాన్ని పొందుతున్నాయా అని నచికేతుడు అడిగాడు. అంటే ఇది చాలా జటిలమైనటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడ మన శరీరం వ్యవహారం చేస్తూ ఉంటుంది, మనస్సు ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ఆలోచనలు ఈ మనసులో వస్తున్నాయి, మనం వ్యవహారాలు చేస్తుంటాం. ఇవన్నీ ఎక్కడి నుంచో వచ్చాయని చెప్తే నమ్మడం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే శరీరం తనంతట తానుగా వ్యవహారం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ నిజానికి ఈ శరీరము జడము, మనస్సు జడము, బుద్ధి జడము. ఈ జడ వస్తువులకి తనంతట తానుగా వ్యవహారం చేసేటటువంటి సామర్థ్యము లేదు. ఈ సామర్థ్యం లేదు, కానీ ఇక్కడ వ్యవహారం అంతా జరుగుతూ ఉంటుంది. చేతనవంతంగా ఇక్కడ ఈ జీవి వ్యవహారం చేస్తున్నాడు. ఈ చేతన తత్వం ఈ జీవికి ఎక్కడి నుంచి వచ్చింది? అది స్వయం ప్రకాశమా, అంటే తనకు తానుగా ఉందా, లేకపోతే ఎక్కడి నుంచైనా వచ్చిందా? ఈ శరీరానికి ఎక్కడి నుంచి వచ్చింది అని. ఈ శరీరానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ జీవి యొక్క నిజత్వము, నిజరూపము ఆత్మ. ఈ ఆత్మ స్వయం ప్రకాశము. ఆత్మ స్వయం ప్రకాశం. శరీరము, మనస్సు, బుద్ధి ఇవి పరతంత్రము. అవి వాటంతటికి అవి ప్రకాశించేటటువంటి శక్తి వాటికి లేవు. ఎందుకంటే అవి జడ వస్తువులు. జడ వస్తువులు కాబట్టి వాటికి ఆ సామర్థ్యము లేదు. మరి ఆ సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ చైతన్యము ఈ మనస్సులో ప్రకటింపబడి మనస్సు చేతనవంతమవుతుంది. మనస్సు ఇంద్రియాల్ని ప్రకాశింపజేసి ఇంద్రియాల్ని చేతనవంతంగా చేస్తాయి. ఇంద్రియాలు నకసిక పర్యంతం ఈ దేహాన్నంతటినీ కూడా చేతనవంతం చేస్తాయి. ఈ విధంగా అచేతనమైనటువంటి జడమైనటువంటి శరీరం చేతనవంతంగా వ్యవహారం చేస్తోంది. జడమైనటువంటి శరీరం చేతనవంతంగా వ్యవహారం చేస్తుంది. ఈ విషయాన్ని నచికేతుడు యమధర్మరాజును అడిగాడు. ఈ దేహము, మనస్సు, బుద్ధి, దేహేంద్రియ మనోబుద్ధులు చేతనవంతంగా వ్యవహారం చేస్తున్నాయి. ఈ చేతనతత్వం తన సొంతంగా ఉందా, లేకపోతే ఎక్కడి నుంచైనా తెచ్చుకుందా అని ఒక ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకి సమాధానం చాలా గంభీరమైనటువంటి మంత్రంతో ఇస్తున్నాడు. ఆ మంత్రం ముండకోపనిషత్తులో వస్తుంది, తర్వాత భగవద్గీతలో కూడా ఉంటుంది ఈ మంత్రం. ఈ మంత్రాన్నే భగవద్గీతలో భగవంతుడు కృష్ణ పరమాత్ముడు మళ్ళీ ఉటంకిస్తాడు. నత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్నిః తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. ఈ ఆత్మని సూర్యుడు ప్రకాశింపజేయలేడు. నా చంద్రతారకం, ఈ చంద్రుడు
ఇక్కడ ఉండేటటువంటి నక్షత్రాలు ఆత్మని ప్రకాశింపజేయలేవు. ఇమా విద్యుత నభాతి, ఈ కనిపించేటటువంటి విద్యుల్లతలు, మెరుపులు ఈ ఆత్మని మెరిసేలా చేయలేవు. అయం అగ్ని, ఈ అగ్ని కుతః, ఈ అగ్ని ఏమాత్రం ఏ పాటిది అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. అంటే ఈ కాంతినిచ్చేటటువంటి తేజో రాశులు చాలా చెప్పి ఈ అగ్ని, కనిపించేటటువంటి అగ్ని దీని యొక్క సామర్థ్యం ఎంత అన్నట్టుగా మనకి చెప్తున్నాడు. తస్య భాషా సర్వమిదం విభాతి, నిజానికి ఆ చైతన్యం వల్లే ఈ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఈ చంద్రుడు, తారకలు కూడా ఆ సూర్యకాంతి వల్లే ప్రకాశిస్తున్నాయి. విద్యుల్లతలు కూడా ఆ ఆత్మ వల్లే ప్రకాశిస్తున్నాయి, ఆ చైతన్యం వల్లే ప్రకాశిస్తున్నాయి. అగ్ని కూడా తన అగ్ని తత్వాన్ని, ఆ ఉష్ణాన్ని, ఆ కాంతిని ఈ చైతన్యం వల్లే, ఈ ఆత్మ వల్లే, ఈ బ్రహ్మ వల్లే సంతరించుకుంటోంది. తస్య భాష, ఆ చైతన్యం వల్లే సర్వం ఇదం విభాతి, ఇక్కడ ప్రతి వస్తువు కూడా ప్రకాశిస్తోంది. ఈ జడ వస్తువులన్నీ చేతనవంతంగా వ్యవహారం చేస్తున్నాయి. ఈ జీవరాశులన్నీ వాటి వాటి వ్యవహారాలు చేస్తున్నాయి. జడ వస్తువులు కూడా ఇప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతోంది, సూర్యుడు చుట్టూ తిరుగుతోంది. ఈ గోళాలు, ఇక్కడుండేటటువంటి విశ్వము అంతా కూడా వాటి వాటి నియామకం, ఆ ప్రకృతి సూత్రాలను అనుసరించి వ్యవహారాలు చేస్తున్నాయి. ఈ వ్యవహారాలు చేస్తున్నాయంటే వాటి వెనకాల ఈ ఆత్మతత్వము ఉండడం వల్ల వాటి ఉనికి అనేది ఉంది. ఆ సూత్రాలకు అనుగుణంగా ఇక్కడ వ్యవహారం జరుగుతోంది. ఈ సూత్రాలు ఆత్మ వల్లే వ్యవహారం చేస్తున్నాయి. ఇక్కడ ఉండేటటువంటి ఈ జడ వస్తువులు కూడా చేతనవంతంగా వ్యవహారం చేస్తున్నాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి మంత్రం. దీన్ని దీపారాధన చేసేటప్పుడు వాడుతూ ఉంటారు. దీపారాధన చేసేటప్పుడు ఆ దీపాన్ని దేవుడికి చూపిస్తారు. దేవుడు చూపించి తర్వాత మనకందరికీ చూపిస్తారు. ఆ దీపం దేవుణ్ణి చూపిస్తోంది అనేటటువంటిది ఒక కేవలం మనని మనం అభ్యపెట్టుకున్నట్టు మాత్రమే. ఎందుకంటే నిజానికి ఆ దీపాన్ని చూపిస్తున్నదే దేవుడు. ఆ దీపంలో వెలుగు నింపిందే దేవుడు. దీపంతో దేవుణ్ణి చూస్తున్నాము అంటే ఆ విగ్రహాన్ని చూపించడం కోసం ఆ దీపాన్ని అలా తిప్పుతాడు, పైరించి కిందకి అంతా ఒకసారి తిప్పి చూపిస్తూ ఉంటాడు. అందుకని నతత్ర సూర్యోభాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తత్ర సూర్య నభాతి. తత్ర అంటే ఆ ఆత్మను సూర్యుడు ప్రకాశింపజేయలేడు. చంద్ర తారకం తత్ర నభాతి, ఆ ఆత్మను చంద్రుడు గాని తారకలు అంటే నక్షత్రాలు గాని వెలిగింపలేవు. కుతోయమగ్ని అని ఇలా లిస్ట్ అంతా చెప్పి కుతోయమగ్ని, ఇంకా ఈ అగ్ని విషయం చెప్పేదే ఉంది. దీన్ని కౌముతిక న్యాయము అంటారు. కింబుత, ఇంకా ఈ అగ్ని విషయం చెప్పేదే ఉంది. అంటే పెద్ద పెద్ద విషయాలు చెప్పిన తర్వాత ఒక చిన్న విషయం గురించి ఇక చెప్పనవసరం లేదు, అది ఆటోమేటిక్గా మనకి ద్యోతకం అయిపోతూ ఉంటుంది. అటువంటి విషయాన్ని చెప్పేటప్పుడు కౌముతిక న్యాయాన్ని వాడతారు. కింబుత, ఈ కౌముతిక న్యాయాన్ని యమధర్మరాజు వాడుతూ కుతోయం అగ్ని, అగ్ని కుతః అని చెప్పాడు. అగ్ని విషయంగా చెప్పేదే ఉంది అని ఇది ఒక న్యాయాన్ని ఇక్కడ మనకి చూపించాడు. ఈ విధంగా ఈ మంత్రం చాలా ముఖ్యమైనటువంటి మంత్రం. ఇదే మంత్రం మనం ముండకోపనిషత్తులో కూడా నేర్చుకున్నాం. అక్కడ స్వల్పమైన మార్పులతోటి ఇదే మంత్రం మనకి అక్కడ వస్తుంది. నతత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. ఇదే మంత్రం, మళ్ళీ మనకి ముండకోపనిషత్తులో వస్తుంది.
ఆ ముండకోపనిషత్తులో మంత్రం కూడా ఇలాగే ఉన్నది. ఇది 2వ ముండకంలో 2వ ఖండంలో 11వ మంత్రం. నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. ఈ మంత్రంతో యమధర్మరాజు ఇక్కడ ఉండేటటువంటి సమస్త వస్తు జాతము కూడా వాటి యొక్క ఉనికిని, వాటి యొక్క ఈ చేతన తత్వాన్ని, అందులో ఉండేటటువంటి ఆనందాన్ని, అవన్నీ కూడా ఈ ఆత్మ వల్లే వస్తుంది. ఇక్కడ ఉండేటటువంటి ఆనందం మనకి అది కోశానందం వచ్చిపోతూ ఉంటుంది. అసలైనటువంటి ఆనందం ఈ ఆత్మ మాత్రమే, మన స్వరూపమే ఆనంద స్వరూపము. అది ఎలా తెలుస్తుందంటే అపరోక్షానుభూతి. అపరోక్షానుభూతి అంటే నువ్వే ఆ ఆత్మవి, ఆ ఎక్స్పీరియన్సర్ నువ్వే అని తెలుసుకోవడమే అపరోక్షానుభూతి. అపరోక్షానుభూతి అంటే నేనే ఆత్మని అని ఆ ఆత్మతత్వంలో నిలబడి ఆ ఆత్మ ఇచ్చేటటువంటి ఆ సౌలభ్యాన్ని అందుకోవడమే అపరోక్షానుభూతి. ఈ మంత్రం ఇందులో ఉండేటటువంటి సారాన్ని గ్రహించి శంకర భగవత్పాదులు ఏకశ్లోక ప్రకరణం ఒకటి రాశారు. అంటే ఒక శ్లోకంతో ఈ అద్వైత తత్వాన్ని, ఈ ఆత్మతత్వాన్ని ప్రకటిస్తూ గురు శిష్యుల మధ్యలో జరిగేటటువంటి సంవాద రూపంలో రాశారు. కిం జ్యోతిస్తవ భానుమానహని మే రాత్రో ప్రదీపాదికం స్యాదేవం రవిదీప దర్శన విదో కిం జ్యోతిరాఖ్యాహి మే చక్షుః తస్య నిమీలనాది సమయే కిం దీహి ధియో దర్శనే కిం తత్రాహమతో భవాన్ పరమకం జ్యోతి తదస్మి ప్రభో. ఒక సద్గురువు శిష్యునికి తత్వబోధ చేసేటటువంటి సందర్భంలో గురు శిష్య సంవాదం జరుగుతోంది. గురు అంటున్నాడు, శిష్య, ఏ వెలుగు వల్ల నువ్వు ఇక్కడ ఉండేటటువంటి విషయాల్ని తెలుసుకుంటున్నావు? ఏ కాంతి వల్ల ఇక్కడ ఉండేటటువంటి సమస్త విషయాలు నీకు అర్థమవుతున్నాయి అని అడిగాడు. అప్పుడు శిష్యుడు అంటే కిం జ్యోతిస్తవా అన్నాడు అనమాట. అప్పుడు శిష్యుడు అన్నాడు, భానుమానహని మే రాత్రో ప్రదీపాదికం. అంటే పగటిపూట సూర్యుడి కాంతి వల్ల ఇక్కడ విషయాలన్నీ నాకు తెలుస్తున్నాయి గురువుగారు. ఇంకా రాత్రి సమయంలో దీపం వెలుగు వల్ల నాకు ఇక్కడ ఉండేటటువంటి సమస్త వ్యవహారము తెలుస్తోంది అని చెప్పుకున్నాడు. అంటే డే టైంలో ఆ సూర్యకాంతి హెల్ప్ చేస్తోంది, నైట్ టైంలో ఇగో ఎలక్ట్రికల్ లైట్స్, ఇక్కడ ఉండేటటువంటి ఈ దీపాలు, వీటి వల్ల నేను వ్యవహారం చేయగలుగుతున్నాను అని చెప్పుకుంటున్నాడు. సరే, బానే ఉంది. శాదేవం ద్రవిదీప దర్శన విదో కిం జ్యోతిరాఖ్యాహి. సూర్యుడు వల్ల, దీపం వల్ల ఇక్కడ ఈ వ్యవహారాన్ని అంతటినీ చేస్తున్నానని చెప్తున్నావు కదా, సూర్యుడిని దీపాన్ని దేంతో చూస్తున్నావు? ఏదైనా చూస్తేనే కదా నీకు ఇక్కడ వ్యవహారం తెలిసేది. సూర్యుని దీపాన్ని దేంతో చూడగలుగుతున్నావు అంటే, మే చక్షుః, నా కంటితోటి నేను ఇక్కడ ఉండేటటువంటి ఈ సూర్యుని గాని దీపాన్ని గాని చూడగలుగుతున్నాను. తస్య నిమీలినాది సమయే కిం. కంటితోటి సూర్యుడిని, తర్వాత ఇక్కడ దీపాన్ని చూస్తున్నానని అంటున్నావు. కళ్ళు మూసుకున్నావు. కళ్ళు మూసుకున్నా కూడా నీ ఆలోచనలు, నీ వ్యవహారం అంతా కూడా ఆ మనోఫలకంలో నడుస్తోంది. నీ ఆలోచన ప్రవాహం ఆగిపోలేదు. ఆ ఆలోచనని, వాటన్నిటినీ దేంతో చూస్తున్నావు అంటే, మనస్సు బుద్ధి వల్ల స్వామి అంటున్నాడు. కన్నులు మూసుకున్నప్పుడు నీకు తెలిసే విషయాలు దేనివల్ల తెలుసుకుంటున్నావు అని మళ్ళీ గురువు గారు ప్రశ్నించారు.
ప్రశ్నిస్తే మనస్సు బుద్ధి వల్ల తెలుసుకుంటున్నాను స్వామి అన్నాడు శిష్యుడు. ధీహి ధియోదర్శనే కిం, ధీహి అంటే మనస్సు వల్ల తెలుసుకుంటున్నాను. ధియోదర్శనే కిం, ఆ బుద్ధిని మనస్సును దేని వల్ల తెలుసుకుంటున్నావు అని మళ్ళీ ప్రశ్న వేశాడు. ఎలాగైతే సూర్యుడిని దీపాన్ని వీటిని కంటితో చూస్తున్నానని చెప్పావో, కళ్ళు మూసుకున్నప్పుడు మనస్సుతో చూస్తున్నానని చెప్తున్నావు కదా, ఈ మనస్సుని బుద్ధిని దేంతో తెలుసుకుంటున్నావు? దేంతో తెలుసుకుంటున్నావు అంటే అక్కడ శిష్యుడు ఏమంటాడంటే, నాకు అక్కడ నేను తప్పితే మరొకటేమీ కనిపించట్లేదు గురు అంటాడు. హే గురు, నాకు మరొకటేమీ కనిపించట్లేదు, సాక్షాత్ నేనే కనిపిస్తున్నాను అంటాడు. అంటే అప్పుడు గురువుగారు అంటారు, చూసేవాడు చూడబడేటటువంటి వస్తువు కన్నా భిన్నంగా ఉంటాడు. దృగేవ నతు దృశ్యతే, దృగ్దృశ్యవేక నేర్చుకుంటున్నారు ఇప్పుడు మీరు. దృగేవ నతు దృశ్యతే, చూసే వ్యక్తి చూడబడేటటువంటి ఆ వస్తువు కన్నా భిన్నముగా ఉంటాడు. ఈ సూత్రాన్ని కానీ నువ్వు చూసినట్టయితే ఈ మనస్సుని బుద్ధిని తెలుసుకునేటటువంటి ఒక తత్వం ఉన్నది. ఆ తత్వమే సాక్షి చైతన్యము. ఈ సాక్షి చైతన్యమే నీ యొక్క నిజస్వరూపము. ఈ సాక్షి చైతన్యం ఎల్లప్పుడూ ఉంటుంది. ఎలా ఉంటుంది? జాగ్రత్త అవస్థలో నీకు ఈ విషయాలన్నీ తెలుస్తున్నాయి. ఆలోచనలు ఉన్నా ఆలోచన లేకపోయినా ఆ సాక్షి చైతన్యం నడుస్తూనే ఉంటుంది. ఆలోచనలు ఉన్నాయని తెలుస్తోంది, ఆలోచనలు లేవు అని తెలుస్తోంది. ఆ సాక్షి అది కొనసాగుతుంది. ఇదే సాక్షి చైతన్యము జాగ్రత్త అవస్థ అయిపోయి స్వప్నావస్థలోకి వెళ్ళినప్పుడు ఆ స్వప్నంలో ఉండేటటువంటి సమస్త విషయాలు తెలుసుకుంటోంది. ఈ స్వప్నావస్థ కూడా అయిపోయి సుషుప్తిలోకి వెళ్ళినప్పుడు నీకు ఏం తెలియట్లేదు. అక్కడ మనస్సు లేదు, శరీరం లేదు, ఇంద్రియాలు లేవు. కానీ మరుసటి రోజు లేచిన తర్వాత చాలా చక్కగా నిద్ర పట్టింది, ఎంతో హాయిగా ఉంది అని ఒక ప్రకటన చేస్తాం. అంటే అక్కడ కూడా నువ్వు ఉన్నావు. ఎలా ఉన్నావు? సాక్షి రూపంగా ఉన్నావు. ఆ సాక్షి చైతన్యమే నీ యొక్క నిజస్వరూపము. ఈ సాక్షి చైతన్యం ఎక్కడికి పోదు. ఆ సాక్షి చైతన్యం అది శరీరంలో కూడా ఉంది. శరీరంలో మాత్రమే ఉన్నట్టుగా ఉంది కానీ నీ శరీరంలో కూడా ఉంది. అంతటా ఉంది, నీ శరీరంలో కూడా ఉంది. ఆ చైతన్యమే నీ స్వరూపము అని ఆ యమధర్మరాజు ఆ ఆత్మతత్వాన్ని తెలియజేశాడు. ఆత్మతత్వాన్ని తెలియజేస్తూ ఈ 2వ అధ్యాయంలో 2వ వల్లి కూడా పూర్తి చేశాడు. ఈ 1-2 అధ్యాయాల్లో అతి ముఖ్యమైనటువంటి ఆత్మ లక్షణాల గురించి ఆ యమధర్మరాజు చాలా విపులంగా చాలా ఉదాహరణలతోటి మనకి చెప్పుకొచ్చాడు. మొట్టమొదటిగా ఆత్మ చైతన్య స్వరూపము అని చెప్పాడు. ఆత్మ అనాత్మ ఈ రెండిటికి మధ్యలో వ్యత్యాసం ఏంటంటే ఒకటి జడము, ఒకటి చైతన్యము. ఆత్మ చైతన్య స్వరూపము. ఈ దేహము, మనస్సు, బుద్ధి ఇవి ఆత్మ కాదు. ఎందువల్ల ఆత్మ కాదు? అవి స్వతహాగా చైతన్యం వాటికి లేదు. చైతన్యాన్ని అవి అరువు తెచ్చుకున్నాయి. చైతన్యం దాంట్లో ప్రకటింపబడడం వల్ల, చైతన్యం దాంట్లో ప్రతిబింబించడం వల్ల, చిదాభాస ఏర్పడడం వల్ల అవి చేతనవంతం అవుతున్నాయి. కాబట్టి మొట్టమొదటి లక్షణము ఆత్మ చైతన్య స్వరూపము. రెండోది యమధర్మరాజు చెప్పింది ఆత్మ అవస్థాత్రయ సాక్షి. ఈ జీవరాశిలో అవస్థాత్రయ సాక్షిగా ఉంది. మనకి 3 అవస్థలు ఉంటాయి: జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ 3 అవస్థలు మారిపోతూ ఉంటాయి. 3 అవస్థలో నా యొక్క పర్సనాలిటీ మారిపోతూ ఉంటుంది. జాగ్రత్త అవస్థలో నేను విశ్వ అనేటటువంటి రూపంతో ఉంటాను. స్వప్నావస్థలో తైజస అనేటటువంటి రూపంలో ఉంటాను. సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞ అనేటటువంటి రూపాన్ని తీసుకుంటాను. ఈ 3 రూపాలు 3 వేషాలు మారిపోతున్నాయి. కానీ
ఈ సాక్షి చైతన్యం మాత్రం మారటం లేదు. ఈ అవస్థాత్రయ సాక్షిగా ఈ ఆత్మ ఉన్నది. తర్వాత సర్వాత్మ భావన ఉండాలి అని చెప్పాడు. సర్వాత్మ భావన అంటే ఒకే ఆత్మ అన్ని జీవరాశుల్లోనూ అది ఉండి అక్కడ వ్యవహారం చేస్తోంది. ఒకే ఆత్మ అన్ని జీవరాశుల్లోనూ ఉందంటే నాలో ఉండే ఆత్మే మీలో కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఈ విషయాన్ని అవగాహనలోకి తెచ్చుకున్నానో అప్పుడు నాకు ఎటువంటి ద్వేషబుద్ధి ఉండదు. ఆత్మ అంతటా ఉంది, అన్ని జీవరాశుల్లోనూ ఉంది. అదే ఆత్మ నాలోనూ ఉంది. ఒకే ఆత్మ, ఆత్మ ఏకః. ఆత్మ ఒకటే, ఒకే ఆత్మ ఇన్నిగా కనిపిస్తోంది అని ఎప్పుడైతే తెలుసుకున్నారో సర్వ జీవరాశి కూడా ఒకటే అనేటటువంటి ఆ భావన ఏర్పడుతుంది. దాన్ని సర్వాత్మ భావన అంటారు. ఎటువంటి ద్వేషబుద్ధి ఉండదు, ప్రేమతత్వం వస్తుంది. ఇంకా ఆత్మ దేశకాల అతీతము అని చెప్తున్నాడు. ఆ దేశానికి కాలానికి అతీతం. ఒక కాలంలో ఉండి ఒక కాలంలో వెళ్ళిపోయేది కాదు. ఒక దేశంలో ఉండి ఒక దేశంలో ఉండకుండా ఉండదు. అన్ని దేశాల్లోనూ అన్ని కాలాల్లోనూ ఉంటుంది. దీనివల్ల మనకి మరణ భయం అనేది ఉండదు. అన్ని కాలాల్లోనూ ఉంటుంది అంటే ఆత్మ ఒకరోజు పుట్టి ఒకరోజు మరణించేది కాదు. నిజస్వరూపము ఆత్మ కాబట్టి ఆత్మ పుట్టడం అనేది లేదు, మరణించడం అనేది లేదు. కాబట్టి ఆత్మ స్వరూపులుగా మనము నిత్యులము, దేశకాల అతీతులము. ఒక ప్రదేశానికి వెళ్తేనే మనకు ఆనందము అనేటటువంటి ఒక నియమము అవసరం లేదు. ఇది 4వ లక్షణం చెప్పాడు. ఇంకా జ్యోతిషాం జ్యోతి అని చెప్పాడు. జ్యోతులకు జ్యోతి అని చెప్పాడు. ఇక్కడ ఉండేటటువంటి దృశ్యాల్ని కన్ను చూస్తుంది. కన్ను ఒక జ్యోతి. కన్ను తనంతటికి తానుగా పనిచేయలేదు. కన్ను వెనకాల మనస్సు సహకరిస్తేనే కన్ను చూడగలదు. కాబట్టి మనస్సు ఒక జ్యోతి. మనస్సు బుద్ధి చెప్తేనే చూస్తుంది. కాబట్టి బుద్ధి ఒక జ్యోతి. కానీ ఆ బుద్ధి కూడా పనిచేయాలి అంటే ఈ కన్ను, మనస్సు, బుద్ధి ఇవి జడం. ఈ జడమైనటువంటి ఈ వస్తువులు, జడమైనటువంటి అంగాలు పనిచేస్తున్నాయి అంటే వాటి వెనకాల చైతన్యము, ఆ సాక్షి చైతన్యం ఉంది కాబట్టి పనిచేస్తున్నాయి. కాబట్టి సాక్షి చైతన్యం, దాని వెనకాల ఇంకొక కన్ను లేదు. అదే స్వతంత్రమైనది. అదే వీటన్నిటికీ ఆ జ్యోతినిస్తోంది. కాబట్టి జ్యోతిషాం జ్యోతి, జ్యోతులకు జ్యోతి. ఆత్మ సర్వవ్యాపకము. సర్వవ్యాపకము అంటే ఆత్మ అంతటా ఉన్నది, అంతటా నిండి నిబిడీకృతమైంది. అంతటా నిండి నిబిడీకృతమైందంటే ఒక ప్రదేశానికి పోయి నేను ఆ భగవంతుణ్ణి చూడాలి అనేటటువంటి ఆ మంకుతనం ఇంక పోతుంది. అంతకుముందేంటి, ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఆ దేవుణ్ణి దర్శించుకుంటేనే నాకు దర్శనము. అంటే అక్కడ కూడా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, నా హృదయంలో కూడా ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఈ విషయం ఎప్పుడైతే మనకి బాగా ఆకళింపులోకి వచ్చిందో భగవద్ దర్శనం ఎప్పుడు అంతటా దొరుకుతూనే ఉంటుంది. ఇది ఆత్మ సర్వవ్యాపకము అని చెప్పడం. ఇంకా ఆత్మ ఒకటే, ఏకాత్మ అంటున్నాడు. ఏకాత్మ అంటే ఆత్మ అనేకంగా లేదు, ఒకటే ఆత్మ. ఒకే ఆత్మ అనేకంగా కనిపిస్తోంది. ఒకే ఆత్మ అనేకంగా కనిపిస్తోంది అంటే ఈ అనేకంగా కనిపించేదంతా కూడా భ్రాంతిజన్యము. ఆత్మే సత్యము, తదన్యమంతా కూడా మిథ్య. ఈ కనిపించే చరాచర ప్రపంచము, వివిధంగా కనిపించేటటువంటి చరాచర ప్రపంచం అంతా కూడా మిథ్య. ఆత్మ ఒకటే, ఒకే ఆత్మ అనేకంగా కనిపిస్తోంది. ఏక ఆత్మ. ఒకే ఆత్మ అనేకంగా కనిపిస్తోంది అనడంలో ఆ ఏకత్వం చెప్పడంలో ఉద్దేశం సర్వత్ర సమదర్శనాన్ని ఏర్పరచుకోవడం కోసం. సర్వాత్మ భావన అని చెప్పాడు కదా, అటువంటి భావనే మనకి ఏకాత్మ భావనలో మనకి ఏర్పడుతుంది. ఇక్కడ శత్రువు లేడు, మిత్రుడు లేడు. మనకి ఆ రుద్రంలో అన్నీ నువ్వే అంటాడు. దొంగవి నువ్వే, దొరవి నువ్వే అంటాడు. ఆ ఏకాత్మ భావన
అంటే ఇది భావనాత్ అద్వైతం, క్రియాత్ ద్వైతం. భావనలో ఎప్పుడూ అద్వైతం ఉండాలి, భావనలో ఆ ప్రేమతత్వాన్ని నింపుకోవాలి. ఇదే ఏకాత్మ భావన. అభిన్నం అంటే ఇక్కడ ఈ జగత్తు, ఈ జీవుడు, ఇవేవి కూడా ఆత్మకి భిన్నముగా లేవు. ఆత్మే అలాగే కనిపిస్తుంది, జగత్తులా కనిపిస్తుంది, జీవుడిలా కనిపిస్తుంది. ఎలాగైతే కుండ మట్టికి భిన్నంగా లేదో, ఆభరణాలు బంగారానికి భిన్నంగా లేవో, ఆ విధంగా ఆత్మకు ఇక్కడ ఈ జగత్తు గాని, ఈ జీవుడు గాని, ఈ ఈశ్వరుడు గాని భిన్నంగా లేడు. అంటే ఈశ్వరుడు ఆత్మే, జగత్తు ఆత్మే, జీవుడు కూడా ఆత్మే. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఈ మూడు కూడా ఆత్మపరంగా ఒకటే. అసంగము అంటే ఆత్మ ఈ వ్యవహారాలకి అసంగము, ఈ వ్యవహారాలకి సంబంధించింది కాదు. ఆత్మ పారమార్థిక సత్యము, వ్యవహార సత్యము తక్కువ స్థాయికి చెందినటువంటి సత్యము. ఈ తక్కువ స్థాయికి చెందినటువంటి సత్యంలో ఉండేటటువంటి వ్యవహారం ఏది ఆత్మకి అంటుకోదు. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి పాప పుణ్యాలేవి కూడా ఈ ఆత్మకి చెందవు. అంటే ఆత్మ పాప పుణ్యాలకి అతీతము. ఇక్కడ ఉండేటటువంటి దుఃఖం గాని సుఖం గాని ఆత్మకి చెందదు. ఇది ఈ అధ్యాయంలో ఉండేటటువంటి విషయము. అధ్యాయం పూర్తయింది. వచ్చే అధ్యాయాన్ని మళ్ళీ వచ్చే తరగతిలో మనం తెలుసుకుందాం. ఇది కాటకోపనిషది ద్వితీయాధ్యాయే ద్వితీయా వల్లి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.